హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పర్నీ అండ్ మామ్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నానండి. ఈరోజు ఒక ట్రెడిషనల్ స్వీట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. జనరల్గా బూరెలు అనగానే అందరికీ ముందు గుర్తొచ్చేది శనగపప్పే కదా. సో ఎప్పుడు చేసుకునే శనగపప్పు బూరెలే కాకుండా ఒక్కసారి ఇలా పెసలతో ట్రై చేయండి, అద్దిరిపోతుంది. మళ్ళీ చేసుకుంటారు. ఇంకెందుకు లేటు, వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా బూర్లు సోయ కోసం అంటే తోపు పెట్టుకోవడానికి నేను ఒక గ్లాస్ మినపప్పుకి గ్లాసున్నర బియ్యం వేసుకొని 6 గంటలు నానబెట్టుకున్నాను. దానిని మిక్సీ చేసుకోవాలి. నేను మిక్సీలో వేస్తున్నాను. ఇన్ కేస్ గ్రైండర్లో వేసేవాళ్ళు బియ్యం క్వాంటిటీ ఇంకొంచెం పెంచుకోవచ్చు. 6 గంటలు నానిపోయిన తర్వాత మనము మిక్సీ చేసుకొని బ్యాటర్ అనేది థిక్గా ఉండాలి. చేసుకొని మీకు అవసరమైతే వాటర్ కలుపుకోవచ్చు, కానీ మీరు మిక్సీ చేసినప్పుడు మాత్రం పల్చగా చేసుకుంటే బూర్లు అనేవి ఓపెన్ అయిపోతాయి. ఆయిల్లో వేయగానే ఆయిల్ అంతా కూడా పాడైపోతుంది. సో ఈ పాయింట్ అయితే అలా థిక్గా చేసుకొని అవసరమైతే మీరు వాటర్ యాడ్ చేసుకోవచ్చు. సో అలాగా గ్రైండ్ చేసుకొని దాన్ని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఇంకా పూర్ణం ప్రిపరేషన్ కోసం ఒక గ్లాస్ పెసలు తీసుకుంటున్నా. ఈ ప్రాసెస్ అంతా కూడా ఒక థిక్గా ఉన్న బాండీలో మాత్రమే చేసుకోండి. సో ఆ పెసలు అనేవి బాగా గోల్డెన్ కలర్ వచ్చేసే వరకు ఫ్రై చేసుకోవాలి. దానివల్లనే పూర్ణం టేస్ట్ అనేది బాగుంటుంది. మనకి పెసలు ఆ కలర్ వస్తాయి, దట్టు స్మెల్ కూడా బాగా తెలుస్తుంది ఫ్రై అయిపోయినట్టు. అలా గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకొని మనమేమి పెసల్ని క్లీన్ చేయలేదు కాబట్టి ఇలాగా ఫ్రై చేసుకున్న తర్వాత దానిలోనే ఒక 2 టైమ్స్ వాటర్ వేసుకొని క్లీన్ చేసేసుకోండి. నార్మల్గా పప్పులు మనం కడిగేటట్టు కడిగేసుకొని దానిలోని ఇప్పుడు ఒక గ్లాస్ పెసలకి నేను 2 గ్లాసులు వాటర్ వేసుకుంటున్నా. ఇది పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇంకొంచెం కావాలంటే ఒక పావు గ్లాస్ కొంచెం ఎక్కువ వేసుకోండి. అంతకన్నా ఎక్కువ వేసుకుంటే మీకు వాటరీగా అయిపోతుంది. సో ఇలా వాటర్ వేసుకొని ప్రెషర్ ఇచ్చుకోవాలి. నేను ఆల్మోస్ట్ 8 to 10 విజిల్స్ పెట్టాను. పర్ఫెక్ట్గా బాగా కుక్ అయిపోతాయి అంత ప్రెషర్కి. ఆ ప్రెషర్ అంతా పోయిన తర్వాత మీకు చూపిస్తాను చూడండి. అసలు వాటర్ అనేదే లేదు, కిందను కూడా మాడకుండా పర్ఫెక్ట్గా అయిపోతుంది. ఈవెన్ మనం హ్యాండ్తో మ్యాష్ చేసినా కూడా పెసలు అనేవి అంత బాగా కుక్ అయితేనే బూరెల్లోని పూర్ణం అనేది బాగుంటుంది. సో అలాగా కుక్ అయిన వాటిని మనం ఒక పప్పు గుత్తి లేదా ఇలాంటి గరిటెతోనైనా కూడా మొత్తం మ్యాష్ చేసేసుకోవాలి. కంప్లీట్గా మ్యాష్ చేసుకోవాలి. బెల్లం వెయ్యక ముందే మ్యాష్ చేసుకోవాలి, లేదు అంటే పెసలుగానే ఉంటాయి. కంప్లీట్గా మ్యాష్ చేసేసిన తర్వాత మనకి ఆ ముద్ద అనేది అలా కనిపిస్తూ ఉంటుంది. సో దానిలోనికే ఇంకా మనం బూర్ల ప్రాసెస్ అనేది కూడా చాలా ఈజీ ప్రాసెస్. అలాగ మ్యాష్ చేసుకున్న దానిలోనికి నేను 1 కప్పు పెసలకి 1 గ్లాస్ బెల్లం తీసుకుంటున్నాను. పర్ఫెక్ట్గా స్వీట్నెస్ సరిపోతుంది. ఎక్కువ తక్కువ ఏమీ కాకుండా మనం వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన పని లేదు. ఇంకా మ్యాష్ చేసుకున్న దాంట్లోకి బెల్లం వేసుకొని ఇక్కడ నుండి కొంచెం ప్రాసెస్ అనేది కలుపుతూనే చేసుకోవాలి. థిక్గా ఉన్న బాండి ఎందుకు తీసుకోమన్నానంటే ఇదే రీజను. మనం అలా కలుపుకుంటూ ఉండాలి. బెల్లం వేసాం కాబట్టి అడుగంటుకునే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. మనకు బెల్లం వేసిన తర్వాత అది ఇలాగా సాలిడ్ కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది. కొంచెం బెల్లం కరిగి అందులోనే ఆ పూర్ణం కుక్ అయితేనే పూర్ణం అనేది టేస్ట్ వస్తుంది. బెల్లంలో బాగా కుక్ అయితే చాలామందికి ఏంటంటే అది పల్చగా ఉంటుంది. పూర్ణం పల్చగా ఉంటే ఏం చేయాలో అర్థం కాదు కదా. దానిలో కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకోండి. అలా పల్చగా ఉన్నా కూడా ఒక 5 to 10 మినిట్స్ ఫ్లేమ్ కొంచెం హైలో పెట్టి కంటిన్యూస్గా కలిపితే ఎలాంటి పల్చని పూర్ణం అయినా కూడా థిక్గా అయిపోతుంది. మీకు ఉండలు కూడా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇంకా స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకుంటే మనకి ఉండ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. పల్చగా ఉంటే మాత్రం బూర్లు మనం వేసినప్పుడు మనకి ఆ పూర్ణం లోపల పూర్ణం అంతా కూడా ఆయిల్లోకి వచ్చి ఆయిల్ అంతా ఖరాబ్ అయిపోతుంది. కొంచెం థిక్ అయితే ఉండ అనేది ఇలాగా దించుకున్నారంటే కంపల్సరీగా మీకు ఉండ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. అది చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మనకు కావాల్సిన సైజులో ఉండలు చుట్టేసుకోవడమే. చాలా ఈజీ ప్రాసెస్. ఎక్కువ పాకం పట్టకుండా ఏమీ లేకుండా సింపుల్గా ఈ ప్రొసీజర్లో చేయండి. మళ్ళీ చేసుకుంటారు కంపల్సరీగా.
ఇలా మనకు కావాల్సిన సైజులో ఉండలన్నీ చుట్టేసుకొని మనం ముందుగా బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసి ఉంచుకున్నాం కదా సోయు బ్యాటరు. సో దానిలోనికి ఇంకా మనం బూర్లు వేసేసుకోవడమే. యాక్చువల్గా ఈ పెసలతో చేసే బూర్లు కొన్ని ప్రాంతాల్లో కంపల్సరీగా కార్తీక మాసంలోని పౌర్ణమి రోజు నోములు చేసుకునే వాళ్ళు కంపల్సరీగా చేస్తారు. అలాంటి ట్రెడిషనల్ రెసిపీని మీతో షేర్ చేస్తున్నాను. కంపల్సరీగా మీరు ట్రై చేయండి. ఎప్పుడు శనగపప్పు బూరెలే కాకుండా ఒకసారి ఇలా ట్రై చేస్తే అదిరిపోతుంది. నెక్స్ట్ టైం చేసుకుంటారు కంపల్సరీగా, టేస్ట్ అంత బాగుంటాయి. ఇలా మనం చేసుకున్న ఉండలన్నింటినీ కూడా ఆ సోయిలో డిప్ చేసుకొని బూరెల్లా వేసుకోవాలి. వేసిన వెంటనే కూడా గరిటె పెట్టి కలిపేయకుండా ఒక మినిట్స్ అయిన తర్వాత మనం కలిపితే మనకి పూర్ణం అనేది బయటకు రాకుండా బాగా వస్తాయి బూరెలు. గోల్డెన్ కలర్లోనికి ఫ్రై చేసుకోవాలి. ఇలా మనం రెడీ చేసి ఉంచుకున్న వాటి ఉండలన్నింటినీ కూడా ఇలా బూరెల్లో వేసుకోవడమే. చాలా క్రిస్పీగా ఉంటాయి. వేడి మీద తింటే 2-3 తినైతే ఎవరు ఆగరు, అంత బాగుంటాయండి. ఈ కొలతలతో మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. ఇన్ కేస్ మీ దగ్గర ఆ తోపు ఏదైతే మనం యూస్ చేసామో సోయా, అది కానీ మిగిలిపోతే దానిలో కొంచెం షుగర్ వేసుకొని కూడా మీరు చిన్న చిన్న బాల్స్లా వేసుకుంటే అవి కూడా తినడానికి చాలా బాగుంటాయి. ఎప్పుడు ట్రై చేస్తున్నారు? ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇదండి కంప్లీట్ పెసల బూర్ల రెసిపీ. వీడియో నచ్చిందా? నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. మీ సపోర్ట్ నాకు చాలా చాలా అవసరం. Thanks for watching the video.